గర్భదోషములను నివారించి సత్సంతానమును ప్రసాదించున్నది, వంశమును వృద్ధి పొందించున్నది అయిన కుమార సంభవ చరిత్రము శ్రీ కుమార సంభవము లేదా స్కందోత్పత్తి మొదటి భాగము. శ్రీ లలితా సహస్రనామములకు అర్థములను, శ్రీ లలితా త్రిశతీ నామముల అర్థముల వివరణను నా నోట పలికించిన జగన్మాత శ్రీ లలితా మహాత్రిపుర సుందరి తరువాత సత్సంతాన ప్రదాయకము వంశవృద్ధికారకము అయిన శ్రీ కుమార సంభవమును లేదా స్కందోత్పత్తిని గురించి వివరించమని నాకు వచ్చిన ఆదేశము ప్రకారము ఆ తల్లి ఆజ్ఞతో అనుమతితో ఈ కార్యక్రమమునకు పూనుకుంటున్నాను. ఈ కార్యక్రమమును ప్రారంభించే ముందు నేను తలపెట్టే కార్యమును నిర్విఘ్నముగా పూర్తి చేయవలసినదిగా విఘ్ననాయకుడైన శ్రీ మహాగణపతిని చేతులు జోడ్చి ప్రార్థిస్తున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తొలుత అవిఘ్నమస్తనుచు ధూర్జటి నందన నీకు మ్రొక్కేదన్, ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసెదరేకదంత. నావలపటి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండుమీ, తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక. తదుపరి చదువుల తల్లి సరస్వతి నా నాలుకపై నర్తించి స్వయముగా కుమార సంభవమును నా నోట పలికించుగాక అని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపహ. ఆ తరువాత ఆది గురువైన శ్రీ దక్షిణామూర్తి నుండి నాకు గురుస్వరూపులుగా ఉన్న నా తల్లిదండ్రుల వరకు గల గురు పరంపరకు సాగిలపడి మ్రొక్కుతున్నాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సకల దేవతలు ఈ నా మహాయజ్ఞములో నాకు తమ ఆశీస్సులను అందించి ఈ కుమార సంభవ చరిత్రను చదివిన వారికి వినిన వారికి సర్వమంగళములను ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ మంగళము సకల శుభములను ప్రసాదించునది అయిన శ్రీ కుమార సంభవ చరిత్రను ప్రారంభిస్తున్నాను. షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివపార్వతుల తనయుడు, వినాయకుని తమ్ముడు, దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు, గుహుడు అని కూడా పేర్లు ఉన్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది.
అసలు కుమార సంభవము అనగా స్కందోత్పత్తి అనేది ఏ విధముగా జరిగింది అనే విషయము కాళిదాస మహాకవి రచించిన కుమార సంభవము అనే గ్రంథములోనే కాక అటు శివ మహాపురాణములోను ఇటు రామాయణము బాలకాండలోనూ కూడా ప్రస్తావించబడింది. ఇక అనేక మంది దేవతలు వారి జన్మ వృత్తాంతములకు లేని ప్రాశస్త్యము కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతమునకు ఎందుకు లభించింది? మనము గనుక శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని అష్టోత్తర శతనామములను పఠించినట్లయితే అందులో ఒక నామము వంశవృద్ధికరాయ నమః. శ్రీ కుమారస్వామి లేదా షణ్ముఖుడు వంశవృద్ధికారకుడు. ఓం వంశవృద్ధికారకాయ నమః అనే నామమును సాధ్యమైనన్ని సార్లు భక్తి శ్రద్ధలతో అనునిత్యము పఠించిన, ఈ క్రింది శ్లోకమును నిత్యము స్మరించిన అది వారికి సత్సంతానమును ప్రసాదించడమే కాక వారి వంశమును వృద్ధి చేస్తుంది. తం కుమారం తతో జాతం సేంద్రైః సహ మరుద్గణైః క్షీర సంభవనార్థాయ కృత్తికాః సమయోజయస్. ముఖ్యముగా కుమార సంభవ చరిత్ర గర్భవతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గర్భమును ధరించిన తల్లి యొక్క భావములను, ఆమె మాటలను పిల్లలు ఎక్కువగా గ్రహిస్తారు. అంతేకాదు, ఆ సమయములో గర్భములో ఉన్న పిండమునకు బయట జరుగుతున్న విషయముల గ్రహణ శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయము శాస్త్రరీత్యానే కాక పురాణముల ద్వారా కూడా మనకు విదితమైంది. హిరణ్యకశిపుని భార్య అయిన లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు నారద మహర్షి బోధించిన శ్రీమన్నారాయణుని వివరములే కదా ప్రహ్లాదుని మహావిష్ణు భక్తునిగా చేసినవి. అందువలన గర్భవతులుగా ఉన్నవారు ప్రతిరోజు కొద్దిసేపైనా కుమార సంభవ చరిత్రను పైకి చదవడం లేదా ఈ చరిత్రను శ్రద్ధగా వినటం వలన వారికి కలిగే ప్రయోజనము అపారము. ఏ దంపతులకైనా కూడా వివాహానంతరం సుదీర్ఘకాలము సంతానము కలుగనట్లయితే అటువంటి ప్రతిబంధమునకు కారణము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము లేకపోవడమే. అందువలన అటువంటి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధనలు చేసిన, సుబ్రహ్మణ్యుని ప్రతిరూపమైన నాగదేవతను ఆరాధించిన ఆ ప్రతిబంధకములు తొలగిపోయి వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అని పెద్దలు వివరించడము మనకు తెలిసిన విషయమే. కుమార సంభవము ఎంత గొప్పదంటే శ్రీ వాల్మీకి మహర్షి రామాయణములో బాలకాండలో స్కందోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. కుమారస్వామికి శరవణభవుడు అన్న నామము కూడా ఉన్నది. ఇది ఎంతో పవిత్రమైన నామము. ఈ నామములో ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క మహామంత్రము. శ అంటే శమింపజేయువాడు, రా అంటే రతిపుష్టిని ఇచ్చువాడు, వా అంటే వంధ్యత్వమును పోగొట్టేవాడు, ణా అంటే రణములో విజయమును ప్రసాదించేవాడు, భా అంటే భవసాగరమును దాటించేవాడు, వా అంటే వందనీయుడు. అటువంటి మహాదైవమును ఓం శరవణ భవ అన్న నామముతో స్మరించుకుంటూ ఆయన చరిత్రను వివరించడానికి పూనుకుంటున్నాను. మరింకెన్నో వివరములు నా తదుపరి భాగములో.